శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కథ. ఒక మహారాజు ఆయనను వెతుక్కుంటూ వచ్చిన ఒక మహర్షికి విందు ఏర్పాట్లు చేశారు. ఒక గ్రద్ద పామును చంపి తీసుకెళ్తున్నది. ఆ పాము నుండి ఒక చిన్నపాటి విషపు చుక్క రాజుగారు ఏర్పాటు చేసిన విందు భోజనంలో పడింది. అది ఆయన గమనించలేదు. వచ్చిన ఋషి ఆ భోజనం భుజించాక మరణించారు. రాజుకు చాలా విచారంగా ఉన్నది. మన పాపాల చిట్ట రాస్తున్న చిత్రగుప్తుల వారికి ఈ పాపపు లెక్క ఎవరికి వేయాలో అర్థం కాక యమధర్మరాజు గారిని అడిగారు. గ్రద్ద పామును తీసుకుపోతున్నది. పాము నుండి విషం పడడానికి దానికి సంబంధం లేదు. పాము చనిపోయింది. పాముకు సంబంధం లేదు. రాజుకు విషం పడడం తెలియదు. ఆయనకు సంబంధం లేదు. మరి ఎవరికి రాయాలి ఈ పాపపు లెక్క అని అడిగారు. యమధర్మరాజు, వేచి చూడు, నీకే తెలుస్తుంది అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఋషులు కొంతమంది రాజ్యానికి దారి కోసం ఒక పూలు అమ్ముతున్న ఆమెను అడిగారు. ఆమె దారి చూపెడుతూ ఒక మాట చెప్పింది. జాగ్రత్త, రాజుగారికి ఋషులంటే నచ్చరు, ఆయన చంపేస్తున్నారట అని చెప్పింది. ఇప్పుడు చిత్రగుప్తుడికి పాపపు లెక్క ఎవరికి వేయాలో బాగా తెలిసింది. నిజం తెలియని పుకార్లు పుట్టించే అంత పాపం మరొకటి ఉండదు.